శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ మూవీతో ఒక్కసారిగా స్టార్డమ్ పేరు తెచ్చుకున్న హీరో వరుణ్ సందేశ్. కొత్త బంగారు లోకం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వరుణ్ సందేశ్ ప్రేమ ఇష్క్ కాదల్ ఫేమ్ వితికా షేరుని వివాహం చేసుకుని ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్నారు. గత రాత్రి వరుణ్ భార్య నటి వితికా షేరు ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఈ నేపథ్యంలో వితికా తన ట్విట్టర్ ద్వారా రూమర్స్కి బ్రేక్ వేసింది. అవన్నీ ఫేక్ న్యూస్, మేం సంతోషంగా ఉన్నాం, పుకార్లను నమ్మద్దు అని వితికా ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడతానని ఆమె చెప్పారు. పడ్డానండి ప్రేమలో మరి అనే సినిమాలో వరుణ్ వితికా జంటగా నటించారు. అప్పుడు మొదలైన వీరి ప్రేమ కొన్నాళ్ళ డేటింగ్ అనంతరం వివాహ బంధంగా మారింది. ఇక వరుణ్ సందేశ్ హీరో అవ్వక ముందు నుండే కొన్ని చెడు వ్యసనాలకి బానిసని, అమెరికన్ ఎన్ఆర్ఐ అయినా కూడా వరుణ్ డ్రగ్స్కి అడిక్టెడ్ అని, సినిమాలకు దూరం కావడానికి కూడా అతని ఈ చెడు అలవాట్లే కారణమని తెలుస్తుంది. పెళ్లి జరగడం, సినిమాల్లో హీరో కెరియర్ పూర్తిగా పడిపోయిన నేపథ్యంలో ఇంకా పూర్తిగా డ్రగ్స్కి బానిసయ్యాడని, ఈ విషయంలోనే తన భార్యతో తరచూ గొడవలు జరిగేవని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నారు. ఇక స్వతహాగా హీరోయిన్ అయిన వితికా పెళ్లికి ముందు అన్ని అలవాట్లున్న వరుణ్ గురించి తెలిసి కూడా పెళ్లి తర్వాత మార్చుకోవచ్చని భావించినా ప్రయోజనం దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నంకి పాల్పడినట్టు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.